హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐ ట్రూ ఫుడ్ కిచెన్ యమ్మీ. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియోలో వేడిగా ఒక 5 రకాల బజ్జీలు ఎలా తయారు చేయాలో అనే విధానాన్ని చూపించబోతున్నాను. సో ఈ 5 రకాలు చాలా టేస్టీగా ఉంటాయండి. అసలే మనకి బాగా వర్షాలు పడుతున్నాయి కదా, ఈ వర్షాకాలంలో ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఇలాంటివి వీకెండ్స్లో కానీ ఇలాంటివి చేసుకొని తింటే చాలా బాగుంటాయి. సో ఇవన్నీ ఎలా తయారు చేయాలనే విధానాన్ని నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. అంతకంటే మొదట మీరు నా ఛానల్కి మొదటిసారి వస్తుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనికి కావాల్సింది ఏంటంటే ఇక్కడ మీకు చూపిస్తున్నాను అసలు నేను ఏమేమి తీసుకోబోతున్నాను, అవి 5 రకాలు ఏమేంటి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, పొట్లకాయ 5 రకాలు అనమాట. అలాగే పాలాకు, కొద్దిగా టమాటా, మిర్చి, అలాగే ఇక్కడ నేను వామాకు, పొట్లకాయ తీసుకున్నాను. 5 రకాలు అనమాట. సో మనకి ఇక్కడ అన్నీ శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. వామాకు బజ్జీలు చాలా బాగుంటాయి కదా. సో వామాకు బజ్జీలు ఎలా తయారు చేయాలి కానీ చూపించున్నాను. సో దీనికోసం పిండి అయితే ఒకటే అనమాట. సో కొద్దిగా బేసన్, అలాగే అదే అండి మన శనగపిండి, కొద్దిగా బియ్యం పిండి, అలాగే కొద్దిగా రవ వేసుకుంటే కొద్దిగా క్రిస్పీగా బాగుంటాయి అనమాట. కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు, కొద్దిగా కారం కానీ వేసేసుకుంటున్నాను. కొద్దిగా ఇంగువ, మొత్తం ఇట్లా ఇంగు వేసుకుని చాలామంది ఇంగు వేసుకోరండి. సో మెయిన్ బజ్జీల్లో ఆ ఇంగువ ఫ్లేవర్ పడితేనే చాలా బాగుంటుంది. కొద్దిగా పసుపు వేసుకొని చక్కగా ఫస్ట్ చేత్తో కలిపేసేసుకోవాలి. ముందే వాటర్ వేసేసుకున్నారు అనుకోండి మనకి సరిగా కలవదనమాట. సో ఇదొక 2 బ్లెండర్ మిస్టేక్స్ చాలా మంది చేసేది. చాలామంది ఇంగు వేరు, అలాగే మనకి ఫస్ట్ ఇవన్నీ వేసిన తర్వాత చేత్తో కలుపుకోరనమాట. సో మనం బజ్జీ పిండిలాగా చక్కగా కలిపేసేసుకున్నారంటే బాగుంటుందన్నమాట. మనం బజ్జీలకి ఎలా కలుపుకుంటామో అలాగా. సో మనం విస్కర్తో అన్నా కలుపుకోవచ్చు. నేను మొత్తం ఫస్ట్ ఒకసారి చేత్తో కలుపుకొని లాస్ట్లో కొద్దిగా విస్కర్తో బాగా కలిపారండి. సో కొద్దిగా జీలకర్ర కానీ వేసేసి కొద్దిగా మంచిగా కలిపేసేసుకుంటున్నాను. మన పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సైమల్టేనియస్గా మనం పక్కనే ఆయిల్ కానీ హీట్ చేసేసుకున్నాము. సో ఆయిల్ హీట్ చేసేసుకుంటున్నాను. చక్కగా అన్ని బజ్జీలు వేసేసుకున్నానంటే ఆయిల్ ఎక్కువగా హీట్ అంటే తక్కువ హీట్లో వేయకుండా మంచిగా బాగా కాగినప్పుడే మనం ఆయిల్ హీట్లో ఉన్నప్పుడే మనం వేసుకోవాలండి బజ్జీలు. లేకపోతే బజ్జీలు అంత క్రిస్పీగా రావు, ఎలాగా బాగా రావన్నమాట. సో ఫస్ట్ నేను వామాకు బజ్జీలు వేసేసుకుంటున్నాను. మాకైతే వెనకాల వామాకు చెట్టు ఉంది. మేము వీకెండ్స్ అంతా చక్కగా మేము వామాకు బజ్జీలు వేసుకుంటూ ఉంటాము. నేను హాలిడేస్ ఉన్నప్పుడు కానీ అందరం ఇంట్లో ఉన్నప్పుడు వామాకు బజ్జీలు వేస్తూనే ఉంటాను. సో చక్కగా మనకు వామాకు అయిపోయినాయి కదా. ఇప్పుడు చూస్తున్నారు కదా, మిర్చి బజ్జీలు వేస్తున్నాను. సో ఈ మిర్చి బజ్జీలకి మధ్యలో ఆ స్టఫ్ అంతా తీసేయాలండి. ఆ స్టఫ్ అంతా తీసేసినప్పుడే మనకి ఆ మిర్చి కారంగా లేకుండా చక్కగా మనకి బాగా వస్తుంది అనమాట. మిర్చి బజ్జీలు అయితే 2 వేస్తున్నాను, నాకు మా వారికి అని చెప్పి, మా అబ్బాయి తిండు కాబట్టి. సో మిగతావి అయితే మా అబ్బాయి కొద్దిగా ఇష్టంగానే తింటాడు, కారం ఏం లేకుండా ఉంటే. సో నెక్స్ట్ మనం టమాటా వేసుకుంటున్నాం. టమాటా బజ్జీలు కానీ చాలా బాగుంటాయండి. ఆనియన్ బజ్జీ కానీ బాగుంటుందండి. ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను. సో చాలా బాగుంటుంది టమాటా బజ్జీ. టమాటా స్లైసెస్ ఒకసారి చూపించాను కదా ఎలా తయారు చేస్తారని అనేది. సో టమాటా బజ్జీ కానీ చాలా బాగుంటుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అసలు టమాటా బజ్జీ సన్నగా స్లైసెస్ కోసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ నేను వేసుకుంటున్నాను పాలాకు, అదే స్పానిష్ పాలాక్ బజ్జీలు వేస్తున్నానండి. పాలాక్ కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంత బాగుంటుంది అసలుకి. అన్నిటి మీద నాకైతే పాలాకే బాగా క్రిస్పీగా, ఆకంతా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. అయితే పాలాకు ఇట్లా వేసేటప్పుడు మాత్రం రెండు ఇట్లా వేసుకుంటేనే చాలా బాగుంటుంది అనమాట. లేకపోతే అన్నీ కలిసిపోయే ప్రమాదం అయితే ఉంది. నేను ఇంకొక 2 కానీ వేసేసుకొని మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు పొట్లకాయ బజ్జీలు ఇష్టపడిన వాళ్ళు ఎవరెవరు చెప్పండి. పొట్లకాయ బజ్జీలు ఏమా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. అసలు ఎంత బాగుంటాయంటే పొట్లకాయ బజ్జీలు అంత బాగుంటాయండి. నేనైతే అసలు పొట్లకాయ బజ్జీలకి చాలా ఫ్యాన్ని. సో ఇదండి మన బజ్జీలు, 5 రకాల బజ్జీలు. సో మీరు ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. కొత్త వారు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. సో ఈ వేడివేడిగా ఈ బజ్జీలు చల్లచల్ల కాలంలో